శోభనం రాత్రి యాక్చువల్గా అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. కొన్నిసార్లు పెనిట్రేట్ అవుతుంది, కొన్నిసార్లు పెనిట్రేట్ అవ్వదు. సో కొన్నిసార్లు బ్లడ్ చూసి ఆందోళన చెందడము ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు అంటే ఒక ఆండ్రాలజిస్ట్గా మీరు శోభనం రోజు అంటే కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఆ రోజు మొత్తం నా ప్రతాపం మొత్తం చూపించాలని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అపోహలేంటి, వాస్తవాలేంటి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లేదా మీ సూచనలు తీసుకోవడం ద్వారా శోభనం రాత్రిని ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిల్చే అవకాశం ఉంటుంది? 100లో 99 మందికి ఫస్ట్ నైట్ రోజు సెక్స్ జరగదండి. ఇదైతే నేను ఓపెన్ గా చెబుతున్న స్టేట్మెంట్. సరే, అంతకుముందు వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ రిలేషన్ ఉంటే ఓకే, ఇట్స్ అప్ టు దెమ్. కానీ ఇఫ్ దే ఆర్ ఇన్ టు సెక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్, వాళ్ళిద్దరు ఆ మేలు ఫీమేల్ కనుక ఫస్ట్ టైం వాళ్ళు సెక్షువల్ గా కలుస్తుంటే 100లో 99 మందికి ఫస్ట్ నైట్ రోజున సెక్స్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అనంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఫస్ట్ టైము సెక్షువల్గా కలవతున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ సెక్షువల్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేదు వాళ్ళ మధ్య. ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ బీన్ ఇన్ రిలేషన్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ అనుకోండి, ఓకే, అది ఓకే. కానీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఆల్ టుగెదర్ ఒక బెడ్ని షేర్ చేసుకుంటా ఫస్ట్ టైం సెక్స్లో కలుద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నైట్ అనేది ఇంటర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకనంటే ఫిమేల్ సైడ్ నుంచి వాళ్ళకి ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ అవుతున్నప్పుడు ఆ వెజైనల్ టైట్నెస్ ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఆ పెయిన్ వల్ల కానివ్వండి, లేకపోతే షైనెస్ వల్ల, సిగ్గు వల్ల, లేకపోతే ఫియర్, భయం వల్ల అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, కోఆపరేట్ చేయలేరు. అండ్ మేల్ సైడ్ నుంచి ఏమైంది అని అంటే పెన్నిస్ ఎరెక్ట్ అయింది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఫిమేల్ సైడ్ నుంచి కనుక పెయిన్ వల్ల, షైనెస్ వల్ల, లేకపోతే ఫియర్ వల్ల కొంత కోఆపరేట్ చేయలేదనుకోండి, వీళ్ళకి ఇమీడియట్గా ఎరెక్షన్ తగ్గిపోయింది. ఫస్ట్ నైట్ అనే ఒక దాన్ని పట్టుకొని ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఏ నైట్ జరగదని కాదు, ఫస్ట్ నైట్ జరగకపోవటం వల్ల వాళ్ళు దేనికి సెక్స్లో ఇబ్బంది ఉందని కూడా కాదు. సో ఆ ఫస్ట్ నైట్ అనేది ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దేనికనంటే వాళ్ళకి ఆ సెక్షువల్గా సరైన అవగాహన లేకుండా, మీరు చెప్పినట్లు ఫస్ట్ టైం మొత్తమే నా ప్రతాపం చూపించాలి అనుకుంటారు. ప్రతాపాలు చూపించడానికి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా ఉంది. ఫస్ట్ నైటే మొత్తం ప్రతాపం చూపించాలని అవసరం కూడా ఏమీ లేదు. ఫస్ట్ వాళ్ళ కమ్యూనికేట్ చేసుకొని, అండ్ చాలా మందికి ఈ కొంత లూబ్రికేషన్ యూస్ చేయడం వల్ల కానివ్వండి, ప్రాపర్ కమ్యూనికేషన్ వల్ల, కొంత అవేర్నెస్ వల్ల, దాంతో ఈజీగానే సెక్స్లో చేయవచ్చు. అండ్ ఈ పెయిన్ లేకపోతే వీటన్నిటిని లూబ్రికేషన్తో ఏదో ఒక రకంగా కొంత ఓవర్కమ్ చేయవచ్చు. సో ఫస్ట్ నైట్ అనే ఒక దాన్ని పట్టుకొని దాంతో ఆ రోజు చేయలేదు కాబట్టి ఇంకా ఎప్పటికీ చేయలేడని కాదు, ఆ రోజు చేసాడు కాబట్టి జీవితాంతం అంతే పర్ఫామ్ చేస్తాడని కూడా కాదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.